హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది ఈరోజు. అండ్ డిస్కాన్ ప్లస్ రెయిన్ ఇస్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంత వర్షంలో వేడివేడిగా మొక్కజొన్న పొత్తు తింటే ఆనందం వేరనమాట. సో హియర్ ద థింగ్ ఈజ్, ఇప్పుడు నేను వ్లాగ్ రిలీజ్ చేయడానికి కారణం నా వెనుక కనిపిస్తున్న మై డ్రీమ్ పెంట్ హౌస్ అనమాట. అంటే డ్రీమ్ అంటే మరీ అంత డ్రీమ్ అని చెప్పలేను, కానీ ఓకే, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఏ క్యూట్ పెంట్ హౌస్ అనమాట. ఎప్పుడన్నా మేము మోస్ట్లీ హైదరాబాద్లో ఉంటాం. సో ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు టు హ్యావ్ సమ్ పర్సనల్ స్పేస్, ఫ్రెండ్స్తో కానీ లేదా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో ఉన్నా సరే స్పెండ్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి కట్టిస్తున్నాం అనమాట. సో ద థింగ్ ఈజ్, ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ పెంట్ హౌస్ ఒకటే కాదు, మాది చాలా ఓల్డ్ హౌస్. ఆల్మోస్ట్ కట్టి ఒక 26-27 ఇయర్స్ అయిపోతుంది. సో కంప్లీట్ హౌస్ అంతా అయితే రెనోవేట్ చేయించాం అనమాట. చాలా బేసికల్గా ఇది డెమాలిష్ చేసేసి పెద్ద హౌస్ కడదాం అనుకునే ప్లాన్ ఉంది, కానీ మాకు అటుపక్క షాప్స్ ఉన్నాయన్నమాట. షాప్స్ వల్ల 9 years అగ్రిమెంట్, అందులో ఒక దాంట్లో ATM ఉంది. సో అది 9 years అగ్రిమెంట్ ఉండడం వల్ల సో యాజ్ ఆఫ్ నో ఆ ప్లాన్ క్యాన్సిల్ అయింది. సో ఎనీహౌ బడ్జెట్ అయితే సేవ్ అయింది క్యాన్సిల్ అవ్వడం వల్ల. అండ్ సో ఇంకెలాగో ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి కంప్లీట్గా రెనోవేట్ చేసేసి పైన ఒక పెంట్ హౌస్ కట్టేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకోవడం జరిగింది. నేను చాలా నల్లగా కనిపిస్తున్నాను, ఎందుకో తెలుసా, బికాస్ ఈ హౌస్ పనుల వల్ల చాలా అంటే చాలా ట్యాన్ అయిపోయాను. నేను ప్రాపర్ హెయిర్ కట్ కూడా లేదు, మొత్తం జిడ్డుగా కర్రీ బాబులా ఉన్నాను అనమాట. ఎనీహౌ సో ఇవాళ వీడియోలో నేను మా హౌస్ కంప్లీట్గా ఎట్లా రెనోవేట్ చేసాము అండ్ దేనికి ఎంత ఖర్చు అయ్యింది, ఒక కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఎంత బాగా వాళ్ళ హౌస్ని రెనోవేట్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. అంటే నాకున్న ఐడియా ప్రకారం నేనైతే చిన్న చేంజెస్ చేసి అయితే మార్పిచ్చాను, పెద్దగా ఏం చేంజెస్ చేయించలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ మై ఫాదర్ చిన్నప్పటి నుంచి ఏ రెంటెడ్ హౌస్లో ఉంచలేదు మమ్మల్ని, అండ్ కంప్లీట్గా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఒక ఓన్ హౌస్లో ఎట్లా ఉంటుంది అనేది మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. దాన్ని నేను ఇప్పుడు ఇంకొంచెం రెనోవేట్ చేశాను, బికాజ్ హౌస్ బాగా ఓల్డ్ అయిపోతుంది. సో పూర్తిగా డెమాలిష్ చేసే కన్నా చిన్న చేంజెస్ చేసి హౌస్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తే సరిపోతుంది. యాజ్ ఆఫ్ నో మనం బతకడానికి ఒక ఇల్లు కావాలి, ఉండడానికి ఒక ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, అంతే. సో ఆ టైప్లో ఆలోచించి ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా సింపుల్గా అయిపోయేలాగా అయితే ప్లాన్ చేసుకున్నాను. సో నేను ఎలా చేశాను ఏంటి అనేది ఇవాళ వీడియోలో చూసుకుందాం. సో గైస్, దిస్ ఇస్ యువర్ మహేష్ ఎవర్గ్రీన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు హౌస్ కట్టాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో. వాడు సేవింగ్స్ చేసి లేదా వాళ్ళ అత్తారు వాళ్ళ వైఫ్ వాళ్ళు ఏమైనా డబ్బులు తెచ్చినప్పుడు అయినా సరే, సో ఇలా కొన్ని ఖర్చులు మిగిల్చుకొని ఆ డబ్బులు దాచుకొని ఒక హౌస్ అయితే కట్టుకుంటాడు అనమాట. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది పెద్ద హౌస్ కట్టుకోవాలని. బట్ థింగ్ ఏంటంటే, ఇంట్లో మనుషులు ఉన్న ప్రకారం మనం హౌస్ అయితే కట్టుకోవాలి. సో మనుషులు నలుగురు ఉండి ఇల్లు పెద్ద బంగ్లాలో కట్టుకుంటే అది మనకు చెప్తారు కదా, ఇల్లు తినేస్తుంది మనుషుల్ని అని చెప్పి. సో అలా ఎప్పుడు చేయకండి, మనుషులు తగ్గట్టు హౌస్ అయితే మెయింటైన్ చేసుకుంటే చాలా బెటర్. బట్ ఇప్పుడు మెనీ కమర్షియల్గా ఇప్పుడు ఆలోచిస్తున్నారు జనాలు, అంటే రెంట్స్కి ఇచ్చుకోవచ్చు అని పెద్ద బిల్డింగ్స్, ప్లేస్ ఉంటే పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని కింద మీద రెంట్కి ఇచ్చేసుకుంటున్నారు. సో అలా కూడా చేసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్. బడ్జెట్ని బట్టి దేనికి పడితే దానికి అమౌంట్ అయితే వేస్ట్ చేయకండి. సో నేను కట్టింది తక్కువైనా సరే నాకు ఈ చిన్న విషయాల్లోనే బడ్జెట్ ఎట్లా సేవ్ చేయొచ్చు అన్న ఐడియా అయితే చాలా వరకు నాకు వచ్చింది. ప్లాన్ ఏ ప్లాన్ బి అనేది రెండు ఉండాలన్నమాట. బికాజ్ మన హౌస్ ఒకలా అనుకుంటాం, బట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళేసరికి వాడు అట్లా తిరిగి వాడు చెప్పిందే చేస్తాడు. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో హ్యావ్ రెండు ప్లాన్స్ ఉండేలా చూసుకోండి, కంప్లీట్గా మీకు నచ్చినట్టుగా ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఈరోజు వీడియోలో కంప్లీట్ రెనోవేషన్ నుంచి గృహప్రవేశం వరకు మేము ఎలా చేసాము అని చెప్పి వీడియో అయితే ఉంటుంది. అక్కడక్కడ క్లిప్స్ నేను ప్రాపర్ వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ జస్ట్ ర్యాండమ్గా నేను రెడీ చేస్తున్న టైంలో తీసిన క్లిప్స్ అవి తీసాను. వాటి నుంచి నేను వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో గైస్, మొత్తం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ వీ హ్యావ్ ద స్పెషల్ గెస్ట్ స్టెల్లా. సే హాయ్ చెప్పు హాయ్ చెప్పు
హాయ్ చెప్పు. సో స్టెల్లా తరపున అందరికీ హాయ్. నా బంగారు కొండ సార్ ఇది, నా బంగారం. ఇది వచ్చిన తర్వాత మేము నిజం చెప్పాలంటే ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. చాలా థింగ్స్ మా ఇంట్లో చాలా వరకు మార్పు వచ్చింది మేము స్టెల్లాని తీసుకొచ్చిన తర్వాత. అందుకే మా అందరికీ చాలా ఇష్టం బుజ్జు, చాలా ఇష్టం, చాలా ఇష్టం. అందుకే దీనికి బల్బు కూడా తెలుసా, చాలా అంటే చాలా పొగరు, ఎక్స్ట్రాలో బల్బు. స్టెల్లా గురించి కంప్లీట్ ఒక వీడియో నేను తర్వాత చేస్తాను. ఓకేనా? ఓకేనా స్టెల్లా? తెల్లగా మెరిసిపోతుంది, తెల్లగా మెరిసిపోతుంది. సో గైస్ వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇదంతా యూపీవీసీ షీట్స్ అన్నమాట, వైజాగ్ నుంచి తెప్పించడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ హీట్ ప్రూఫ్, సౌండ్ రాదు మనకి, హీట్ రెసిస్టెంట్, చాలా చల్లగా ఉంటుంది. సో అందుకని వైజాగ్ నుంచి అయితే తెప్పించడం జరిగింది. అండ్ మా ఏరియాలో నేనే ఫస్ట్ వేయించాను ఇది. సో ఇంక ఇదలా లోపలికి వెళ్తే ఇది కంప్లీట్గా ఒక చిన్న సైజ్ థియేటర్ రూమ్ లాగా చేసుకున్నాను, అంటే ప్రొజెక్టర్ రూమ్ లాగా. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ అందరూ వస్తే కనుక గ్యాదర్ అయ్యి ఒకే దగ్గర చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఈ పెంట్ హౌస్ అయితే కట్టించడం జరిగింది. సో ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మా ఊరు అన్నమాట. సో మా ఊరు చూడడానికి చాలా బాగుంటుంది అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది. సో ఇలా లోపలికి వెళ్తే వీ హ్యావ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ. సో ఇల్లు బడ్జెట్ అంతా పక్కన పెడితే ఈ ఒక్క వాష్రూమ్కి నేను పెట్టిన ఖర్చు ఇంత అంతా కాదండి. మా వాళ్ళు అయితే నన్ను ఘోరంగా తిట్టారు, ఏంట్రా వాష్రూమ్కి ఇంత బడ్జెట్ పెట్టావు అని చెప్పి. సో ఆల్మోస్ట్ ఈ పెంట్ హౌస్లో సగం డబ్బులు దీనికి ఖర్చు అయినాయి, ఆ టైల్స్కి వాటికి ఎక్కువ ఖర్చు అయిపోయాయి. సో నాకు ఇక్కడ ఫ్లోర్ టైల్స్ కూడా అంత అవ్వలేదు, కానీ వాష్రూమ్ టైల్స్కి బాగా ఎక్కువ ఖర్చు అయినాయి అనమాట. సో మా స్టెల్లా పాపం లోపల స్వయం విహారం చేస్తుంది, నేను తలుపేసేసాను. కుట్టి దామ్మా బయటకు వచ్చి అనగానే వచ్చిందనమాట. సో ఇదంతా పైన, అండ్ ఇక్కడి నుంచి చూస్తే అవుట్ సైడ్ అంతా ఇట్లా ఉంటుంది మా ఇంటి చుట్టూ. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది బిఫోర్ మా హౌస్ ఎట్లా ఉండేది, దాన్ని మొత్తం ఎక్కడికి వస్తున్నారో తీపించేసి నీట్గా మళ్ళీ కట్టడం జరుగుతుందన్నమాట. రామ్మోహన్ గారు చాలా కష్టపడ్డాడు, బాగుతాడు. సో చాలా కష్టపడి మొత్తం ఎక్కడికక్కడ అన్నీ రిమూవ్ చేసేసి, కబోర్డ్స్ కూడా చాలా తక్కువ వచ్చినాయి మాకు. ఫ్రంట్లో అయితే కట్టకట్టాలు ఉండేవి, సో వాటిని కూడా తీసేసి కంప్లీట్గా గోడలు కట్టేద్దాం అనుకున్నాం. అండ్ తర్వాత రోజు పైన పెంట్ హౌస్కి గుమ్మాలు అయితే ఎత్తేసారనమాట. సో గుమ్మాలు ఎత్తి అక్క నేను పూజ చేస్తున్నాం అక్కడ. పైది పర్టికులర్గా నాది కాబట్టి ఫస్ట్ నేనే కొబ్బరికాయ కొట్టాను అనమాట, ఎవరితో కొట్టించలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ, లైక్ వెరీ బ్లెస్డ్. దేవుడు మనకి ఉన్న దాంట్లో మంచిగా ఉండేలాగా అన్నీ ఏర్పాటు చేసాడు. థ్యాంక్ యూ సో మచ్. దుర్గమ్మ ఎప్పుడు ఇలాగ అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. సో అట్లా 3 రౌండ్లు వేయించిన తర్వాత బ్రిక్ వర్క్ స్టార్ట్ చేశారు. నేనైతే లైట్ వెయిట్ బ్రిక్ యూజ్ చేశాను, బికాజ్ హౌస్ ఓల్డ్ కాబట్టి స్లాబ్ కొంచెం ఎక్కువ బరువు పెట్టొద్దు అన్నారని. సో మొత్తం లైట్ వెయిట్ బ్రిక్ అయితే వేయించాను అనమాట. అదంతా లైట్ వెయిట్ బ్రిక్తో చేసింది. దీని తర్వాత వాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత పైన ఇట్లా స్ట్రక్చర్ చేయించాను పైన పెంట్ హౌస్కి కేరళ స్టైల్లో. రెగ్యులర్గా వేసుకునే రేకుల షెడ్ లాగా కాకుండా కొంచెం యూనిక్గా వేసుకుందామని చెప్పి చాలా అంటే వెతికి అలా వెతికితే మొత్తానికి వైజాగ్లో అయితే దొరికారనమాట. సో అక్కడి నుంచి తెప్పించాను యూపీవీసీ షీట్స్. సో ఇది ఆఫ్టర్ లుక్ అనమాట, కింద మా హౌస్ ఎట్లా ఉందని చెప్పి. సో కంప్లీట్గా మొత్తం వాల్ పుట్టి పెట్టించి టైల్స్ వేయించి పైన సీలింగ్ చేయించాను అనమాట. చాలా సింపుల్గా చేయించాను, ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా. అంటే ఎప్పటికన్నా ఇది డిమాలిష్ చేసే హౌస్ అనమాట, ఎందుకంటే చుట్టుపక్కల హౌసెస్ చాలా హైట్ అయిపోయినాయి. మాది ఓల్డ్ హౌస్ అవడం వల్ల కిందకి పెట్టాం. ఇప్పుడు డెమాలిష్ చేసేదానికి ఎందుకంత బడ్జెట్ పెట్టారు ఇప్పుడు అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ రీజన్ ఏంటంటే హౌస్ బాగా ఓల్డ్ అయిపోతుంది. సో డెమాలిష్ చేసినా ఇప్పుడు మళ్ళీ కట్టాలంటే చాలా కష్టం కదా అని చెప్పి అట్లీస్ట్ ఒక 20 years అన్నా వస్తే తర్వాత ఫుల్ లెంత్లో కట్టుకోవచ్చు అని చెప్పి అందాక రెనోవేట్ అయితే చేయించాను. సో తర్వాత ఇంక ఫంక్షన్స్ అవి అవుతూ ఉంటాయి కదా, సో గెస్ట్లు అవి రావడానికి పోవడానికి ఉంటాయి కదా, సో అని చెప్పి అట్లా కొంచెంగా రెనోవేట్ చేసేసాం హౌస్ని బడ్జెట్ పెట్టకుండా. వెనక పక్క షాప్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో అటుపక్క ఏటీఎం అది ఉంటుంది. సో అది ఒక 9 years అగ్రిమెంట్ ఉంటుంది. సో అందువల్ల డెమాలిష్ చేయలేకపోయాము, లేదంటే డెమాలిష్ చేసి కడదామని ప్లాన్ వేసుకున్నాం, బట్ కుదరలేదు. ఎనీహౌ బడ్జెట్ అయితే సేవ్ అయింది మనకి.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు కర్పూర పక్కన పడేయండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏన సమస్నామదేవవందం రాజ్ఞామహేతాన్ అతమోద్దా గురు నమస్తే రామనామం. లోపల పూజ అయితే అవుతుందన్నమాట. పాప మాస్టర్లకు కానీ మాకు కానీ అస్సలు నిద్ర లేవు. రాత్రి అంతా నిద్రపోలేదు. అందరికీ ఫుల్ నిద్ర వస్తుందన్నమాట. సో తెల్లవారుజామున 3 గంటలకు ముహూర్తం పెట్టారు. సో 12 వరకు వర్క్ చేసుకొని మళ్ళీ 1 గంటకు లేచి పంతులు గారు ఏమో ఎక్కడున్నారు, మేము 2 o'clock వచ్చారనమాట. సో పంతులు గారు ఆయన 2 o'clock వచ్చేయడం వల్ల అసలు నిద్ర లేదు, ఏం లేదు. పాప మా స్టెల్లా లోపల ఏం జరిగిపోతుందో అని అసలు అరుస్తానే ఉంది అలాగా, దాన్ని విప్పలేదని. సో విప్పేద్దాం అనుకుంటే పాపం గెస్టులు అందరూ వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, అండ్ ఇక్కడ కనిపిస్తున్న చిన్న పంతులు గారికి చాలా భయపడ్డారనమాట డాగ్ అంటే. సో అందుకని కట్టేసాం. అది కూడా కింద ఎక్కడ కట్టకుండా మా దగ్గర కట్టామన్నమాట. పక్కన మేము కనిపిస్తూ ఉంటే దానికి కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి సో బయట నుంచి అలా అరుస్తూనే ఉంది. సో అందరూ చాలా అంటే చాలా కష్టపడి మొత్తం చుట్టాలందరూ వచ్చి వర్క్ చేసి చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ఇంకక్కడ మా అక్క అయితే మొదలుపెట్టింది పాలు పొంగిచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది అనమాట. చూడండి, అసలు పాలు పొంగించడం కూడా సరిగ్గా రాదు, అగ్గిపళ్ళు వేయడం కూడా సరిగ్గా రాదు, మంట ఎంత బాగా వెలిగిస్తుందో చూడండి. దేవుడికి మొక్కింది, దేవుడా మా తమ్ముడికి ఒక 10 కోట్లు తెచ్చి అమ్మాయి రావాలని కోరుకొని వెలిగించిందనమాట. సో ఏంటో అక్కడ కనిపిస్తుంది మా పెద్ద బాప అనమాట, మా మమ్మీ వాళ్ళ పెద్దన్ని వాళ్ళ ఆవిడ. సో వాళ్ళందరూ దగ్గరుండి మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అందరూ కూడా దగ్గరుండి చాలా అంటే చాలా కష్టపడ్డారు. ముందు రోజే వచ్చేసి అమ్మ వాళ్ళకి చాలా హెల్ప్ చేశారనమాట. సో మొత్తానికి పొయ్యి అయితే వెలిగించింది, దాని మీద పాలు పొంగిస్తుంది అనమాట మా అక్క.
సో మొత్తానికి పాలు అయితే పొంగుతున్నాయి అన్నమాట. సో అది పాలు పొంగడంలో కూడా ఒక ఆచారం ఉంటుంది. సో అది ఎటు పక్క పొంగుతుంది, ఎన్నిసార్లు పొంగుతుంది అని చెప్పి, అంటే దాని ప్రకారం మన అభివృద్ధి ఎంత బాగుంటుందో చెప్తారనమాట. సో మనకైతే చక్కగా తూర్పు వైపు పాలు పొంగడం జరిగింది. వీఆర్ సో హ్యాపీ. అండ్ అది చూసారా ఎంత బాగా పాలు పొంగుతున్నాయో, అదనమాట. సో మొత్తం అది ఏందో మ్యాజిక్, అసలు తూర్పు వైపు పొంగుతాయంట పాలు. మా పెద్ద బాపు చెప్పింది, అక్కడ నుండి చెప్తుంది మొత్తం అన్నీ. సో పొంగమ్మ పొంగు, బాగా పొంగు అంటుంది. మొత్తం హౌస్ అంతా పొగ పొగ అయిపోయింది. మా హేమంత్ డార్లింగ్, మ్యాగీలు అందరూ చూడండి అసలు చెప్తున్నారు అక్కడ మొత్తం సోది నాకు. సో అట్లా మొత్తం పొగ అయిపోయింది. పైన మొత్తం వెంటిలేషన్ వెళ్ళడానికి గ్యాప్ లేదు కాబట్టి మొత్తం హౌస్ అంతా పొగ అయిపోయింది. సో ఆ తర్వాత ఇమీడియట్గా హోమం స్టార్ట్ చేశారు పంతులు గారు. సో అమ్మ నాన్న ఇద్దరు హోమంలో కూర్చున్నారు. ఇది మొత్తం లక్ష్మీ గణపతి హోమం స్టార్ట్ చేశారనమాట. సో లక్ష్మీ గణపతి హోమం మొదలు పెట్టారు, చూడండి. అగ్ని ప్రతిష్టాపనంగా ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించాము. సో సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత మొత్తం మాకు అక్కవారు అయ్యే వాళ్ళందరూ హారతి పట్టుకున్నారనమాట. నీట్గా హారతి పట్టుకుని హారతి ఇస్తున్నారు. ఆ తర్వాత ఇంక ఇమీడియట్గా లంచ్కి అయితే రెడీ అయిపోయాం. సో లంచ్ అయితే చాలా అంటే చాలా బాగా
ప్రిపేర్ చేశారు. నిజంగా డిఎన్ క్యాటరింగ్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్గా అని నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అబ్బాయి. సో చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేశాడు. ఓవరాల్గా ఇదన్నమాట మా హౌస్ మొత్తానికి ఈ బడ్జెట్ అయితే అయింది. సో బేసికల్గా సింపుల్గా మన హౌస్ని మనం చాలా అందంగా నీట్గా అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా మన బడ్జెట్లో అయిపోయేలాగైతే హౌస్ని రెనోవేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఓల్డ్ హౌస్ ఉన్నా సరే ఈ టిప్స్ అండ్ ఏమంటారు ఈ టిప్స్ వీటిని ఫాలో అయితే చాలు అనమాట. సింపుల్గా పెద్ద హడావడి లేకుండా చేసేసుకోవచ్చు. బట్ ప్లానింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మా హౌస్ రెనోవేషన్ నుంచి గృహప్రవేశం వరకు ఎలా అయితే అయిందో మీరు అందరు చూసారు. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహేష్ అవర్గ్రీన్ యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆల్, టాటా, బై బాయ్.